జోకర్, బ్లడీ జోకర్. అది ఒక ఏనుగు గుంపు. ఒకళ్ళు ఇద్దరు కాదు, 100 మందికి పైగా ఉన్నారు. వాళ్ళని కాదని ఒక్కరు కూడా ఆ భూమి మీద కాలు పెట్టలేరు. వాళ్ళ బలం వాడొక్కడు, రావణుడు. 100 తలల రావణుడు. నా సాయం లేకుండా నువ్వు వాళ్ళని ఏమీ పీకలేవురా. ఎందుకు రమ్మందరూ చూస్తారు? సుల్తాన్, ఇక వ్యవసాయం వద్దులే బాసు, వైజాగ్ వెళ్ళిపోదాం. నేను కాదు, మనోళ్ళ మనసులో మాట. మనుషులనైతే వేసేయచ్చు కానీ పశువులు వేయగలమా? వైజాగ్లో అయితే షేర్ ఆటో నడుపుకొనైనా బతికేయచ్చు. ఇవన్నీ ఇక్కడికి రాకముందు ఆలోచించాలి. వచ్చి చేయాల్సిందంతా చేసాం. ఈ ఊరు సమస్య తీరే వరకు ఇక్కడే ఉండాలి. ఓ సంతేనా? 1 గంట టైం ఇవ్వు సుల్తాన్. ఈ ఊరిని ఇబ్బంది పెట్టి నా కొడుకుల తలాలు నరికి నీ కాళ్ళ ముందు ఉంచుతాం. మేము వెళ్ళి మూటా ముళ్ళి సర్దేసుకొచ్చా. అట్ట చూడ మాకయ్యా. మళ్ళీ మళ్ళీ చెప్పను. నేను చెప్పే వరకు ఇక్కడే ఉండాలి. నేను చెప్పిందే చెయ్యాలి. లేదు మేము వెళ్తామని వాళ్ళు ఇటు రండి, కొట్టుకొని మరి తెలుసుకుందాం. ఒక్కడొచ్చినా సరే, అందరు వచ్చినా సరే, నేను రెడీ. ఎవరొస్తారు? అరే లేదు, మరో దారుంది. మీరందరూ ఒప్పుకుంటే తనతో నేను తలపడతాను. వాణ్ణి నేను ఓడిస్తాను. సుల్తాన్ని ఓడిస్తావరా? ముందు నన్ను ఓడించరా. ఆపండ్రా, ఆపని చెప్తున్నాను కదా. ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? మీ మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు. దేనికోసం ఇదంతా? మన వాళ్ళని కష్టపెడుతూ, ఈ ఊళ్ళో వాళ్ళని కష్టపెడుతూ దేనికి? ఆ అమ్మాయి కోసమా? మన కోసం, మనందరి కోసం మావయ్య. ఏంటి? నిన్నటి వరకు ఒక 6 నెలలు ఈ ఊళ్ళో ఉండి వెళ్ళిపోదామని అనుకున్నా. కానీ ఈరోజు వీళ్ళకి వ్యవసాయమే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఇక్కడుంటే వీళ్ళు తప్పు చేయరు. వీళ్ళందరినీ రైతులుగా మార్చేయాలి మావయ్య. రైతులుగా మారుస్తావా? వీళ్ళనా? మూర్ఖులు బాబు. మీరు సముద్రానికి ఆనకట్ట కడుతున్నారు. అది జరగదు. వీళ్ళు మారరు. వదిలేయండి సుల్తాన్. జీవితంలో మంచి అంటే తెలియని వాడే మావయ్య. ఎలా పడితే అలా బతుకుతాడు. ఒక్కసారి మంచి ఏంటో తెలిస్తే వాడికి బతకటంలో రుచి తెలుస్తుంది. నాకు మీరు 6 నెలలు టైం ఇవ్వండి. వీళ్ళు మారకపోతే నా మనసు మార్చుకుని మళ్ళీ బాంబేకి వెళ్ళిపోతాను. దానికి వీళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళకి తెలియక్కర్లేదు మావయ్య. నేను ఆ అమ్మాయి కోసమే ఇక్కడ ఉన్నట్టు అనుకోని. ప్రాబ్లం అది కాదు మావయ్య. మరి మనం ఈ ఊళ్ళో ఉండాలంటే కత్తి పట్టక తప్పదు. వీళ్ళని మార్చాలంటే వీళ్ళు ఇంకెప్పుడు కత్తి పట్టకూడదు. దీనికి పరిష్కారం ఏంటో నాకు తెలియట్లేదు. రావణుడు, 100 తలల రావణుడు. జయేంద్ర చెప్పాడు. అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతున్నాను. నేను రావణుడినే, కానీ నాకు ఒకటే తల. బట్ దాట్స్ ఓకే. డబ్బులిస్తే 100 ఏంటి, 1000 తలలు కూడా మనకి మొలుస్తాయి. సో మనీ మ్యాటర్స్. ఈ ఊరు నీకు ఏమిచ్చుంటుంది? దానికన్నా నేనెక్కువ ఇస్తాను. ఈ సెకండ్ నుంచి నువ్వు, నీ రౌడీలు నా కింద పనిచేయాలి. ఈ మట్టిలో
ఓ చిన్న మొలక కూడా రాకూడదు. వీళ్ళు రౌడీలు కాదు, నా అన్నలు. సరే, నీకు ఏం కావాలన్నా నేనిస్తాను. ఈ భూమి, ఆ కొండ నాకు కావాలి. నువ్వు నా కింద పనిచేయి. ఈ భూమి కొండ కావాలంతేనా? ఇమ్మని చెప్తా. ఆరు అడుగులు సరిపోతుందా? బలం ఉంది కదా అని శత్రువుల్ని పెంచుకోకు. ఇక నీ అన్నల తలకాయలని అప్పుడప్పుడు లెక్క పెడుతూ ఉండు. నెక్స్ట్ టైం నేను ఇలా ఓపిగ్గా మాట్లాడు. మీ వాళ్ళకి నా కోపమే తెలుసు, మా అన్నల కోపం ఎలా ఉంటుందో తెలియదు. మీరు తట్టుకోలేరు. ఇది వీళ్ళ నేల, వీళ్ళ మట్టి. ఈ ఊరి వాళ్ళ బాధలు చూడలేకే ఒకడిని చచ్చేలా కొట్టాను. ఇప్పుడు నేను ఇక్కడి మనిషిని. జోలికొస్తే నరిక్కేస్తా. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. వస్తే మళ్ళీ వెళ్ళాం. చాలా ఎక్కువ మాట్లాడాడు సార్. 100 మంది వాడు వెనకాలన్నారన్న ధైర్యంతో ముందు వాళ్ళని లేపేయాలి సార్. 100 మంది వాడి వెనకాల లేరు. 100 మంది ముందు వాడున్నాడు. పాముని చంపాలంటే తోక నరక్కూడదు, తల నరకాలి. వాడి తల నరకాలి. వీళ్ళు మనకన్నా పెద్ద గ్యాంగ్లో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దొరికేమో అయిపోతాం. మనకి కావాల్సింది అదిగో ఆ మంచం మీద పడుకున్నాడే, ఆడొక్కడి తలే. చూసుకుని పదరా. ఆగాగు, లేస్తే అరుస్తాడు. ఊసి పొడి చేద్దాం. అరవకుండా గొంతు నేను కోస్తా. నోరు నొక్కి పెట్టరా, ఏసేస్తా. రే, ఇవన్నీ ముందు ప్లాన్ చేసుకుంటారా? కత్తి పట్టని కొండ 2 నెలలుగా కంట్రోల్లో పెట్టాను. వీళ్ళు లేచారు, చస్తారు. ఏం జరిగినా అసలు సౌండ్ రాకూడదు. మ్యాటర్ అది. అరవద్దు.